ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఫిబ్రవరి 28, 2021. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. రివైజ్ డేట్ 10-11-1987. ఈరోజు బాప్దాద తెలియజేస్తున్న విషయము, శుభచింతక మణులుగా అయ్యి విశ్వాన్ని చింతల నుండి ముక్తులుగా చేయండి. బాప్దాద తెలియజేస్తున్నారు, ఈరోజు రత్నాకరుడైన తండ్రి నలువైపులా ఉన్న తన విశేషమైన శుభచింతక మణులను చూస్తున్నారు. రత్నాకరుడైన తండ్రి యొక్క మణులు విశ్వాన్ని తమ శుభచింతక కిరణాల ద్వారా ప్రకాశవంతంగా చేస్తున్నారు. ఎందుకంటే నేటి ఈ కృత్రిమమైన మెరుపు కలిగిన విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఇటువంటి అల్పకాల మెరుపు కలిగిన చింతామణులను శుభచింతక మణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేస్తున్నారు. ఎలాగైతే సూర్యకిరణాలు దూర దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో, అలా శుభచింతక మణులైన మీ శుభ సంకల్పాల రూపీ మెరుపు అనండి, కిరణాలనండి విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆత్మలు ఏదో ఆధ్యాత్మిక ప్రకాశం గుప్త రూపంలో తన పని చేస్తూ ఉందని భావిస్తున్నారు. కానీ ఈ ప్రకాశం ఎక్కడి నుండి ఈ కార్యం చేస్తోంది అని తెలుసుకోలేరు. ఏదో ఉంది, ఇక్కడి వరకు టచింగ్ అవ్వడం ప్రారంభమైంది. చివరికి వెతుకుతూ స్థానానికి తప్పకుండా చేరుకుంటారు. కనుక ఈ టచింగ్ కూడా శుభచింతక మణులైన మీ శ్రేష్ఠ సంకల్పాల మెరుపే. బాప్దాదా ప్రతి పుత్రుని మస్తకం ద్వారా మణుల మెరుపును చూస్తున్నారు. ఎందుకంటే నెంబర్ వారీగా మెరుస్తున్నారు. అందరూ శుభచింతక మణులే, కానీ మెరుపు నెంబర్ వారీగా ఉంది. శుభచింతక మణులుగా అవ్వడమే మనసా సేవకు సహజమైన రూపం. ఈ రూపం ద్వారా నడుస్తూ తిరుగుతూ ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల లేక తెలియని ఆత్మ పట్ల మనసా సేవ చేయవచ్చు. శుభచింతకులుగా అయ్యే మీ అందరి వైబ్రేషన్లు వాయుమండలాన్ని లేక చింతామణి ఆత్మల వృత్తిని చాలా సహజంగా పరివర్తన చేస్తాయి. ఈనాటి మనుష్యాత్మల జీవితంలో నలువైపుల నుండి వ్యక్తుల ద్వారా గాని, వైభవాల ద్వారా గాని వ్యక్తులలో స్వార్థ భావన ఉన్నందున, వైభవాలలో అల్పకాల ప్రాప్తి ఉన్నందున కొంత సమయానికి శ్రేష్ఠ ప్రాప్తి అనుభవం అవుతుంది. కానీ అల్పకాల కృషి కొంత సమయం తర్వాత చింతలోకి మారిపోతుంది. అనగా వైభవాలు లేక వ్యక్తులు చింతను తొలగించేందుకు కాక చింతను ఉత్పన్నం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. ఇలా ఏదో ఒక చింతలో వ్యాకులంగా ఉన్న ఆత్మలకు శుభచింతక ఆత్మలు చాలా కొద్ది మందే కనిపిస్తారు. శుభచింతక ఆత్మల సంపర్కంలోకి కొంత సమయం వచ్చినా అది అనేక చింతలను తొలగించేందుకు ఆధారంగా అవుతుంది. కనుక ఈరోజు విశ్వానికి శుభచింతక ఆత్మల అవసరం ఉంది. అందువలన శుభచింతక మణులు లేక ఆత్మలైన మీరు విశ్వానికి అతి ప్రియమైన వారు. మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు ఇటువంటి శుభచింతకులు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరని అనుభవం చేస్తారు. బాప్దాదా తెలియచేస్తున్నారు, సదా శుభచింతకులుగా ఉండేందుకు విశేషమైన ఆధారం శుభచింతన. ఎవరైతే సదా శుభచింతనలో ఉంటారో వారు తప్పకుండా శుభచింతకులుగా ఉంటారు. ఒకవేళ అప్పుడప్పుడు వ్యర్థ చింతన లేక పరచింతన ఉంటే సదా శుభచింతకులుగా ఉండలేరు.
శుభచింతక ఆత్మలు ఇతరుల వ్యర్థ చింతన, పరచింతనను కూడా సమాప్తం చేస్తారు. కనుక ప్రతి శ్రేష్టమైన సేవాధారి అనగా శుభచింతక మణులలో శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా భర్పూర్గా అనగా నిండుగా ఉంటుంది. నిండుగా ఉంటేనే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులనగా సర్వ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇలా జ్ఞాన సంపన్న దాతలుగా అయి ఇతరుల పట్ల సదా శుభచింతకులుగా అవుతారు. కనుక రోజంతటిలో ఎక్కువ సమయం శుభచింతన ఉంటుందా లేక పరచింతన ఉంటుందా అని చెక్ చేసుకోండి. శుభచింతన చేసేవారు సదా తమ సంపన్నత యొక్క నశాలో ఉంటారు. కనుక తమ శుభచింతక స్వరూపం ద్వారా ఇతరులకు ఇస్తూ ఉంటారు. అంతేకాక నింపుకుంటూ ఉంటారు. పరచింతన లేక వ్యర్థ చింతన చేసేవారు సదా ఖాళీగా ఉన్నందున స్వయాన్ని బలహీనంగా అనుభవం చేస్తారు. కనుక శుభచింతకులుగా అయి ఇతరులకు ఇచ్చే పాత్రులుగా అవ్వలేరు. వర్తమాన సమయంలో సర్వుల చింతలను తొలగించేందుకు నిమిత్తంగా అయ్యే శుభచింతక మణుల అవసరం ఉంది. అందరినీ చింతకు బదులు శుభచింతన విధి యొక్క అనుభవీలుగా చేయాలి. ఎక్కడ శుభచింతన ఉంటుందో అక్కడ చింత స్వతహాగా సమాప్తమైపోతుంది. కనుక సదా శుభ చింతకులై గుప్త సేవ చేస్తున్నారు కదా. బాప్దాదా తెలియచేస్తున్నారు, అనంతమైన విశ్వ సేవ కొరకు ఏదైతే ప్లాన్ తయారు చేశారో ఈ ప్లాన్ సహజంగా సఫలమయ్యేందుకు ఆధారం కూడా శుభచింతక స్థితియే. రకరకాల ఆత్మలు సంబంధ సంపర్కంలోకి వస్తారు. ఇలాంటి ఆత్మల పట్ల శుభచింతకులుగా అవ్వడం అనగా ఆ ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇవ్వడం. ఎందుకంటే ఆత్మలందరూ చింత అనే చితిపై ఉన్నందున వారు తమ ధైర్యము, ఉమంగం, ఉత్సాహమనే రెక్కలను బలహీనంగా చేసుకున్నారు. శుభచింతక ఆత్మలైన మీ శుభ భావన వారి రెక్కలలో శక్తి నింపుతుంది. అంతేకాక వారు మీ శుభచింతక భావనల ఆధారం ద్వారా ఎగురుతారు అనగా సహయోగులుగా అవుతారు. లేకుంటే సుఖమయ ప్రపంచాన్ని తయారు చేసే శక్తి ఆత్మలైన మాలో ఎక్కడుంది అనే నిరాశలో ఉన్నారు. స్వయాన్నే తయారు చేసుకోలేని వారు విశ్వాన్ని ఎలా తయారు చేయగలరు? విశ్వాన్ని పరివర్తన చేయడం చాలా కష్టమని భావిస్తారు. ఇలా నిరాశలో ఉన్న ఆత్మలను, చింత అనే చితిపై కూర్చున్న ఆత్మలను మీ శుభ చింతక శక్తి నిరాశ నుండి దిల్ ఖుష్గా అనగా సంతోషంగా చేస్తుంది. ఉదాహరణకు మునిగిపోతున్న మనిషికి గడ్డి పరక ఆధారం కూడా మనస్సును సంతోషపరుస్తుంది, ధైర్యంలోకి తెస్తుంది. కనుక మీ శుభచింతక స్థితి వారికి ఆధారంగా అనుభవం అవుతుంది. కాలిపోతున్న ఆత్మలకు శీతలమైన జలము యొక్క అనుభూతి అవుతుంది. సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం కూడా శుభచింతక స్థితియే. ఎవరైతే సర్వుల పట్ల శుభచింతకులుగా ఉంటారో వారికి సర్వుల నుండి స్వతహాగానే సహయోగము ప్రాప్తి అవుతుంది. శుభచింతక భావన ఇతరుల మనసులో సహయోగ భావనను సహజంగా మరియు స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహం ఉత్పన్నమవుతుంది. ఆ స్నేహమే సహయోగులుగా చేస్తుంది. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ సమయం, సంపద, సహయోగం సదా బలిహారి చేసేందుకు తయారుగా ఉంటారు. కనుక శుభచింతక స్థితి స్నేహిగా చేస్తుంది.
స్నేహము అన్ని ప్రకారాల సహయోగంలో బలిహారి చేయిస్తుంది. అందువలన సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి. శుభచింతకులుగా అయి సర్వులను స్నేహిలుగా సహయోగులుగా చేయండి. శుభచింతక ఆత్మ సహజంగానే సర్వుల నుండి సంతుష్టత సర్టిఫికెట్ తీసుకుంటుంది. శుభచింతకులే సదా ప్రసన్నత పర్సనాలిటీలో ఉండగలరు. విశ్వం ముందు విశేషమైన పర్సనాలిటీ కలవారిగా అవ్వగలరు. ఈ రోజుల్లో పర్సనాలిటీ కలిగిన ఆత్మలు కేవలం ప్రసిద్ధమవుతారు, అనగా వారి పేరు ప్రసిద్ధమవుతుంది. కానీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన మీరు కేవలం ప్రసిద్ధం అవ్వడం అనగా గాయన యోగ్యులుగానే కాక గాయన యోగ్యుల జతలు పూజనీయ యోగ్యులుగా కూడా అవుతారు. ధర్మక్షేత్రంలో, రాజ్యక్షేత్రంలో, సైన్స్ క్షేత్రంలో ఎంత గొప్ప పర్సనాలిటీ కలిగిన వారిగా ప్రసిద్ధమైన ఆత్మిక పర్సనాలిటీ గల మీ సమానంగా 63 జన్మలు పూజనీయులుగా అవ్వలేరు. కనుక ఇది శుభచింతకులుగా అయ్యే విశేషత. అందరికీ సంతోషము, ఆధారం, ధైర్యం అనే రెక్కలు, ఉమంగ ఉత్సాహాల ప్రాప్తి ఏదైతే జరుగుతుందో ఆ ప్రాప్తి యొక్క ఆశీర్వాదాలు కొందరిని అధికారి పుత్రులుగా చేస్తాయి, మరికొందరు భక్తాత్మలుగా అవుతారు. కనుక అనేక జన్మలకు పూజ్యులుగా అవుతారు. శుభచింతకులనగా చాలా కాలపు పూజ్య ఆత్మలు. కనుక ఈ విశాల కార్యాన్ని ప్రారంభించే జతలో ఎలాగైతే ఇతర ప్రోగ్రాంలు తయారు చేస్తారో దాని జతలో స్వయం పట్ల కూడా ఈ విధంగా ప్రోగ్రాం తయారు చేయండి. ఫస్ట్ పాయింట్, సదా కొరకు ప్రతి ఆత్మ పట్ల ఇతర అనేక ప్రకారాల భావనలను పరివర్తన చేసి ఒకే శుభచింతక భావనను ఉంచుతాము. సెకండ్ పాయింట్, అందరినీ స్వయం కంటే ముందుకు తీసుకెళ్లే, ముందు ఉంచే శ్రేష్ఠ సహయోగాన్ని సదా ఇస్తూ ఉంటాము. థర్డ్ పాయింట్, బెటర్ వరల్డ్ అనగా శ్రేష్టమైన విశ్వాన్ని తయారు చేసేందుకు సర్వుల పట్ల శ్రేష్ఠ కామన ద్వారా సహయోగులుగా అవుతాము. నాలుగో పాయింట్, సదా వ్యర్థ చింతన, పరచింతనను సమాప్తం చేసి అనగా గడిచిపోయిన విషయాలకు బిందువు ఉంచి, బిందువు అనగా మణిగా అయి సదా విశ్వానికి, అందరికీ మా శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహ భావన సమర్థంగా చేసే భావనా కిరణాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాము. స్వయం కొరకు చేసుకునే ఈ ప్రోగ్రాం మొత్తం ప్రోగ్రాం అంతా సఫలమయ్యేందుకు పునాది. ఈ పునాదిని సదా దృఢంగా ఉంచుకుంటే ప్రత్యక్షత శబ్దం స్వతహాగా ప్రసిద్ధమవుతుంది. అర్థమైందా? అందరూ కార్యానికి నిమిత్తులే కదా. విశ్వాన్ని సహయోగులుగా చేసుకుంటున్నారు, కానీ మొదట మీరు నిమిత్తులు. చిన్నవారు, పెద్దవారు, జబ్బుతో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, మహారథులు, గుర్రపు సవారీ వారు అందరూ సహయోగిలే. కాలినడకవారు లేనేలేరు. కనుక అందరి వేలు అనగా సహయోగం కావాలి. ప్రతి ఇటుకకు మహత్వం ఉంది. కొన్ని పునాదిలోని ఇటుకలు, కొన్ని గోడలోని ఇటుకలు, కానీ ఒక్కొక్క ఇటుక మహత్వం కలిగి ఉంటుంది. మీరందరూ మేము ప్రోగ్రాం చేస్తున్నామని భావిస్తున్నారు కదా, లేక ప్రోగ్రాం చేసేవారు తయారు చేస్తారు, ఇది వారి ప్రోగ్రాం అని భావిస్తున్నారా? మా ప్రోగ్రాం అని అంటారు కదా. కనుక బాప్ దాదా పిల్లల విశాలమైన కార్యాన్ని, ప్రోగ్రాంను చూసి హర్షితంగా ఉన్నారు. దేశ విదేశాలలో విశాలమైన కార్యం చేయాలనే ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. ప్రతి బ్రాహ్మణాత్మలో విశ్వాత్మల కొరకు మా సోదరి సోదరులందరూ తండ్రి తమ కార్యాన్ని చేస్తున్నారనే ప్రత్యక్షత శబ్దాన్ని వినాలనే దయ, జాలి ఉంది.
సమీపంగా రావాలి, సంబంధంలోకి రావాలి, అధికారులుగా అవ్వాలి, పూజ్య దేవతలుగా అవ్వాలి, లేక 33 కోట్ల మందిలో మహిమ చేసేవారిగా అయినా అవ్వాలి. కానీ శబ్దాన్ని తప్పకుండా వినాలనే ఉమంగ ఉంది కదా. ఇప్పుడైతే 9 లక్షల మందినే తయారు చేయలేదు కనుక అర్థమైందా? ఇది మీ ప్రోగ్రాం. మాది అనే భావన మీ ప్రోగ్రాంలో మీ విశ్వాన్ని తయారు చేస్తుంది. మంచిది. ఈరోజు 5 వైపుల నుండి పార్టీలు వచ్చాయి. త్రివేణి అని అంటారు, కానీ ఇది పంచవేణిగా అయింది. 5 వైపుల నుండి నదులు సాగరంలో వచ్చి చేరుకున్నాయి కనుక నదులు మరియు సాగరముల మేళ శ్రేష్టమైన మేళ. కొత్తవారు పాతవారు అందరూ ఖుషీలో నాట్యం చేస్తున్నారు. ఎప్పుడైతే అవిశ్వాసము విశ్వాసంలోకి మారుతుందో ఇంకా ఖుషి అవుతుంది. పాతవారికి కూడా అకస్మాత్తుగా అవకాశం లభించింది కనుక ఎక్కువ ఖుషి అవుతుంది. ఎప్పుడు కలుస్తామో తెలియదు అని ఆలోచిస్తూ ఉండేవారు. ఇప్పుడే కలుస్తాము అనేది ఆలోచనల్లో కూడా లేదు. ఎప్పుడు అనేది ఇప్పుడుగా అవుతే ఆ ఖుషి అనుభవం ఇంకా అతీతంగా ఉంటుంది. మంచిది. ఈరోజు విశేషంగా విదేశీయులకు కూడా ప్రియ స్మృతులు ఇస్తున్నాం. విశేషమైన సేవాధారి అయినటువంటి జయంతి బెహన్ వచ్చింది కదా. విదేశ సేవార్థం మొదట నిమిత్తంగా అయ్యింది కదా. వృక్షాన్ని చూసి బీజం గుర్తుకొస్తుంది. విదేశ సేవ కొరకు బీజరూప పరివారమైన ఈమె నిమిత్తంగా అయింది కనుక మొదట నిమిత్త పరివారానికి స్మృతి ఇస్తున్నాం. విదేశంలోని సర్వ నిమిత్త సేవాధారి పిల్లలు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే ప్రయత్నంలో ఉమంగ ఉత్సాహాలతో రాత్రి పగలు నిమగ్నమై ఉన్నారు. వారి చెవులలో మాటి మాటికి విదేశాల ప్రతిధ్వని ద్వారానే భారతదేశంలో తండ్రి ప్రత్యక్షత జరుగుతుందనే శబ్దం మోగుతూ ఉంటుంది. ఈ శబ్దమే సేవలో సదా అడుగులు ముందుకు వేయిస్తూ ఉంటుంది. విశేషంగా సేవలో ఉమంగ ఉత్సాహాలకు కారణం తండ్రిపై హృదయపూర్వకమైన ప్రేమ మరియు స్నేహం. ప్రతి అడుగులో ప్రతి క్షణము నోటిలో బాబా బాబా అనే శబ్దం ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కార్డు లేక బహుమతి పంపినా అందులో హృదయం చిత్రాన్ని తప్పకుండా వేస్తారు. దీనికి కారణమేమంటే హృదయంలో సదా హృదయాభిరాముడు ఉన్నారు. హృదయం ఇచ్చి హృదయాన్ని తీసుకున్నారు. ఇచ్చిపుచ్చుకోవడంలో సదా తెలివైన వారు కనుక హృదయంతో వ్యాపారం చేసేవారు. హృదయంతో స్మృతి చేసేవారు తమ హృదయం గుర్తునే పంపిస్తారు. ఈ హృదయపూర్వక స్మృతి హృదయపూర్వక స్నేహము దూరంగా ఉన్న చాలా మందిని సమీపంగా అనుభవం చేయిస్తుంది. బాప్దాద అన్నిటికంటే విశేషమైన విశేషత ఏం చూస్తున్నారంటే బ్రహ్మా బాబాతో అతి స్నేహం ఉంది. తండ్రి మరియు దాదాల లోతైన రహస్యాన్ని చాలా సహజంగా అనుభవంలోకి తీసుకొస్తారు. బ్రహ్మా బాబా సాకార పాలనతో పాత్ర లేకున్నా అవ్యక్త పాలన ద్వారా అనుభవాన్ని బాగా చేస్తున్నారు. తండ్రి మరియు దాదా ఇరువురి సంబంధాన్ని అనుభవం చేయడం ఈ విశేషత కారణంగా తమ సఫలతలో చాలా సహజంగా ముందుకు వెళ్తున్నారు. కనుక ప్రతి దేశం వారు మా పేరు మొదట ఉందని భావించండి. ప్రతి పుత్రుడు తమ పేరుగా భావిస్తూ బాప్ దాదాల ప్రియ స్మృతులు స్వీకరించండి. అర్థమైందా? ప్లాన్లైతే తయారు చేస్తూనే ఉన్నారు. దేశ విదేశాల పద్ధతులలో ఎంతో కొంత తేడా అయితే ఉంటుంది. కానీ ప్రీతి కారణంగా పద్ధతిలో తేడా ఉన్నా ఒకే విధంగానే అనిపిస్తుంది. విదేశాల ప్లాన్ లేక భారతదేశ ప్లాన్, కానీ ప్లాన్ అయితే ఒకటే కదా. కేవలం కొద్దిగా పద్ధతిని అక్కడక్కడ ఎంతో కొంత పరివర్తన చేయాల్సి వస్తుంది. దేశ విదేశాల సహయోగం ఈ విశాలమైన కార్యంలో సదా సఫలతను ప్రాప్తి చేయిస్తూనే ఉంటుంది. సఫలత సదా పిల్లల జతలో ఉండనే ఉంది. దేశం వారి ఉమంగ ఉత్సాహాలు, విదేశాల వారి ఉమంగ ఉత్సాహాలు
ఇరువురివి కలిసి కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అంతేకాక సదా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. మంచిది. భారతదేశంలోని నలువైపులా ఉన్న సదా స్నేహి సహయోగి పిల్లల స్నేహ సహయోగాల శుభ సంకల్పాలు, శుభ శబ్దాలు బాప్ దాదా వద్దకు సదా చేరుకుంటూ ఉంటాయి. దేశ విదేశాలు ఒకరికంటే ఒకరు ముందున్నారు. ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది. భారతదేశము తండ్రి అవతరణ భూమి. అంతేకాక ప్రత్యక్షత శబ్దాన్ని ప్రసిద్ధం చేసేందుకు నిమిత్తమైన భూమి. ఆది మరియు అంతిమ పాత్ర భారతదేశంలోనే ఉంది. విదేశాల సహయోగం భారతదేశంలో ప్రత్యక్షత చేయిస్తుంది. అంతేకాక భారతదేశంలోని ప్రత్యక్షత శబ్దం విదేశాల వరకు చేరుకుంటుంది. కనుక భారతదేశంలోని పిల్లల విశేషత సదా శ్రేష్టంగా ఉంది. భారతదేశం వారు స్థాపనకు ఆధారంగా అయ్యారు. భారతదేశ పిల్లలు స్థాపనకు ఆధారమూర్తులుగా అయ్యారు. కనుక భారతవాసి పిల్లల భాగ్యాన్ని అందరూ మహిమ చేస్తారు. స్మృతి మరియు సేవలో సదా ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా వెళ్తూనే ఉంటారు. కనుక భారతదేశ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ పేరుతో బాప్ దాదాల ప్రియ స్మృతులు స్వీకరించండి. కనుక దేశ విదేశాలలోని బేహద్ తండ్రి యొక్క బేహద్ సేవాధారి పిల్లలకు बाप दादाల प्रिय स्मृतुलु మరియు नमस्ते। ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार गुड మార్నింగ్ और नमस्ते। వరదానము సర్వ ఆత్మలకు శక్తులను దానమిచ్చే మాస్టర్ బీజ రూప భవ। వివరణ అనేక మంది భక్తాత్మల రూపీ ఆకులు ఏవైతే ఎండిపోయాయో వాడిపోయాయో వాటికి మళ్ళీ తమ బీజరూప స్థితి ద్వారా శక్తుల దానమివ్వండి। వారికి సర్వ ప్రాప్తులను చేయించేందుకు ఆధారం మీ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి। ఎప్పుడైతే ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మల సర్వ కోరికలు పూర్తి చేయగలరు। ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి। కనుక మాస్టర్ బీజరూపులుగా అయి భక్తుల పిలుపులు వినండి, ప్రాప్తి చేయించండి। స్లోగన్ సదా పరమాత్మ ఛత్రఛాయలో ఉండడమే అలౌకిక జీవితానికి సురక్షా సాధనం। అచ్చా, ఓం శాంతి।